చిత్తూరు జిల్లాని సందర్శించే అవకాశం ఎస్సీ కమిషన్ ద్వారా రావడం, ప్రత్యేకంగా ఈ జిల్లాలో చాలామంది ప్రజలను కలిసాం. ప్రజలు దాదాపుగా ఇందుకు అనేది ఉంది, కానీ రూపం మార్చి భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూలో కూడా, ఎందుకంటే గతంలో ఆది ఆంధ్ర మాది కానీ ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఇలా రకరకాలుగా ఉన్న సందర్భాల్లో ఆ సమస్య కూడా ఒకటి రైజ్ అయింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సమస్యలు లేకుండా ఏ విధంగా పరిష్కారం చేయాలనేది రెండింటికి రివ్యూలో చేయటం. అదేవిధంగా 53 డిపార్ట్మెంట్లకు సంబంధించి అందరికి అందుతున్నాయా లేదా, ఎందుకంటే గతంలో అయితే నేను అందరి గురించి మాట్లాడేవాడిని. కమిషన్ చైర్మన్ అయిన తర్వాత 15% రిజర్వేషన్కి కట్టుబడి 25% ప్రజల గురించి మాత్రమే మాట్లాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈ జిల్లాలో కూడా 25% వరకు కూడా దళితులు ఉన్నారు. ఆ దళితుల యొక్క ఏదైతే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వాళ్ళ భాగస్వామ్యం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడి రివ్యూ చేసి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా తగ్గ ఆదేశాలు ఇచ్చి ఈ చిత్తూరు జిల్లా మోడల్ జిల్లా ఉండే విధంగా కూడా వారు, ఎందుకంటే కలెక్టర్ నాకు మొదటి నుంచి తెలుసు, మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్, ఆయన చేయగలుగుతారు. ఖచ్చితంగా ఈ జిల్లాని కులరహిత జిల్లాగా చేయడంతో పాటు అట్రాసిటీ ఫ్రీ జోన్గా చేయడం, అదేవిధంగా భూ విషయాల్లో కూడా అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు సప్లాన్ నిధులు నాకేంటంటే వేగ్గా అనేది నేను మాట్లాడలేను. ఫలానా సప్లాన్ నిధులు 100 కోట్లు వచ్చాయి జిల్లాకి, 100లో మీరు ఖర్చు పెట్టాల్సిన 15%, 20%, 25% ఉంది, అవి పెట్టలేదని మీరు స్టిపులేటెడ్గా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగేటని చూస్తాను. 1950 యొక్క ఏదైతే ఇచ్చిందో అమెండ్మెంట్, దాన్ని బట్టి వచ్చినటువంటి అంశం. ఈరోజు ప్రశాంతంగా ఏంటంటే ఫ్రెష్గా మళ్ళీ దాన్నే రిపీటెడ్గా వచ్చింది తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ఇక్కడ దళిత క్రైస్తవులు, హిందువులు లేకపోతే ఇంకోటని కాదు, కులపరంగా ఈరోజు ఇబ్బంది పడుతున్నారా లేదనేది కూడా చూడమని కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మతం మారినంత మాత్రాన కులం ఏమీ ఈరోజు వివక్షత మారటంలా. ఆ వివక్ష ఎందుకంటే రకరకాల వివక్ష పునాదులు ఈ దేశంలో ఉన్నాయి. వాటిని పెగిలించడం అంటే ఒక కమిషన్ వల్లనో లేకపోతే ఇక్కడ ఉన్న మా బోర్డు మెంబర్స్ వల్లనో లేకపోతే ప్రెస్ వల్లనో సాధ్యమయ్యేది కాదు. మీకు కూడా ప్రెస్లో కూడా ఉన్నాయి, అవి మాట్లాడడానికి లేదు నాకు. ఎందుకంటే ఎక్కడెక్కడ వివక్ష ఉంది, ఏ స్థాయిలో వెళ్తూ ఉన్నారు, కులం అండి ఉంటే ఎక్కడికి వెళ్తారు, కులం అండలేకపోతే మండల స్థాయికి ఎలా పరిమితం అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఒక వ్యవస్థ